పోలీసు బ్యాండు బృందాల సంగీతానికి లయబద్ధంగా కదిలి వస్తున్న బృందాలు ఒక్కటొక్కటిగా చూస్తూ ఉన్నాం. మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర వికాసం దినదినం కాదు, క్షణక్షణం ఒక కొత్త సంకల్ప బలంతో ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రచార ప్రసార సాధనాలన్నీ కేవలం రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, అంతర్జాతీయంగా కూడా ఎలుగెత్తి చాటాయి. చాయిసెస్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ దేవాస్ దావోస్లో తెలంగాణ రాష్ట్రానికి అందాయి. అందుకే అత్యంత అద్భుతమైన ఉద్యోగ పారిశ్రామిక కల్పనకు మార్గం సుగమమైంది. గృహజ్యోతి, ఉచిత విద్యుత్తు, చేయూత, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, రైతులకు బోనస్, మహాలక్ష్మి, మహిళలకు ఉచిత బస్సు, 500కే గ్యాస్ సిలిండర్, ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న మన తెలంగాణ రాష్ట్రానికి జనని భారతి ఆశీస్సులు అందాలి. Perfect march, chin up, chest high, marching smart. భారతదేశ భూభాగాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు త్రివిధ దళాలు రేయింబవళ్లు కృషి చేస్తూ ఉన్నాయి. ఎముకలు కొరికే చర్యలు మంచు కొండలపై, థార్ ఎడారిలోనూ సముద్ర తీరాల్లోనూ ఉన్న త్రివిధ దళాల్లో ఒకటి పదాతి దళం. మొదటి బృందం కంటింజెంట్ కమాండర్ కెప్టెన్ గగన్దీప్ జోషి గారు, 13వ డోగ్రా రెజిమెంట్ బెటాలియన్. సగర్వంగా దేశం కోసం నేనున్నాను అని ప్రతి గుండె నిండా లబ్డపుకు బదులు జై భారత్ అనే ధ్వానాలతో సాగుతున్న బృందం ఇది. కర్తవ్యం అన్వాత్మ. With their motto, touch the sky with glory. Yes, that is Indian Air Force. Men in blue comprising of air warriors from Air Force Academy Dindigul, Air Force Station Hakimpet and Air Force Station Begumpet. It is led by Contingent Commander, Squadron Leader Vikas Reddy, an alumnus of National Defence Academy. He was commissioned in Indian Air Force in 2014. He has vast experience of flying Mirage 2000, MiG-21 and Pilatus trainer aircraft. ఆర్మీ పదాతి దళాలు, వాయుసేన బృందం తర్వాత వస్తుంది తెలంగాణ స్పెషల్ పోలీస్. వివిధ రాష్ట్రాల పరేడ్లలో పాల్గొన్న ఈ బృందం కేంద్ర సాయుధ బలగాల తీరుకు సన్నిహితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన స్పెషల్ పోలీస్. ఎం మహేష్ ఆర్ఏ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. పాలకుర్తి వంశీ, గణముక్కల వెంకటేష్ గారు సహాయకులుగా ఉన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోనూ ఇతర ఎమర్జెన్సీ సమయాల్లోనూ టీజీఎస్పీ ప్రత్యేక సేవలు అందిస్తారు. कंटिजेंट कमांडर इंस्पेक्टर श्री राजेंद्र कुमार शाहल की निगरानी में ओडिशा पुलिस कंटिजेंट। ओडिशा पुलिस रियासत की तश्कील के साथ ही 1 अप्रैल 1936 को तश्कील दी गई। ओडिशा पुलिस के दस्ते ने पड़ोसी रियासतों में जैसे आंध्र प्रदेश, छत्तीसगढ़, झारखंड और मगरबी बंगाल वगैरह में और तेलंगाना में भी परेड में हिस्सा लिया है। అదిగో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక 2024 డిసెంబర్ 6న వారు ఏర్పరిచిన ఈ బృందంలో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి 1000 మంది, పోలీస్ నుంచి 1000 మంది, 2000 మంది ప్రత్యేక శిక్షణ పొంది వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తుల్లో మేము ఉన్నామంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వృత్తి నైపుణ్యాల మెరుగుదలతో సాగుతున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. కె భిక్షపతి, ఎస్ గణేష్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్గా, ఏల్పుకొండ రవీందర్ కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. ఎస్డిఆర్ఎఫ్కి శుభాకాంక్షలు.
close to the saluting dais. It is